క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆర్డీఓ కాసావలి డిపిఓ తూతిగా శ్రీనివాస్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టాలి అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కాసావలి డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవగాహన లేకపోవడం వల్లే దేశంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయల చంద్రశేఖర్, డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, పలు విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎర్త్క్వేక్ లాగా వస్తుంది, వాళ్ళు గుర్తించాలి, మన సొసైటీని కాపాడాలి. అందుకోసం అని చెప్పి మీ అందరూ కూడా జాగ్రత్తగా చేసి, మరి ఈ క్యాన్సర్ అసలు మనకి ఎందుకు భయపడాల్సిన అవసరం వస్తుంది. మీరు స్కూల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్కి సో దట్స్ వై వి ఆర్ ఆల్ వరీ. క్యాన్సర్ అనేది మనకి ప్రపంచంలో మొదటి కారణం జనానికి లైఫ్ ఎండ్ చేయడానికి. మానవ జీవితం మన స్పీడ్ ప్రపంచంలో దీని కారణాలు ఏంటంటే మనం వాడేటువంటి రెగ్యులర్ ఈ సొసైటీలో మన ఆహార వ్యవహార అలవాట్లు మారిపోయింది. అందువల్ల Thank you, sir, for your inspirational message. I request Principal sir, my dear colleague and the faculty of your college, a very good morning to all of you and my sincere thanks to all of you. మరి స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు, శుభాశీస్సులు. ఇది చాలా ఆనందకరమైనటువంటి సమయం. ఒక రకంగా ఈ ఆదివారం ఉదయం మీ అందరినీ ఇక్కడికి పిలవడం అనేది మీ అందరికీ కొంచెం కష్టతరమైనటువంటిది, కానీ ఇది మీ బాధ్యత. ఎందుకోసమంటే రేపు రాబోయే రోజుల్లో దేశానికి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, సొసైటీకి మీరే బాధ్యులు. మీదే ఈ సొసైటీ. మా తరం అంతా గడిచింది, మాది నడుస్తున్న చరిత్ర, మీది రాబోయే చరిత్ర. అందుకోసం గ్లోబల్ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ ఆర్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Dignitaries on the dais, my dear loving students, చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద, క్యాన్సర్ ప్రివెన్షన్ మీద. So I thanks, convey my greetings to the రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఒక మంచి సైన్యాన్ని తయారు చేసినందుకు ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి. సైనికులైనా మీరందరూ? వారియర్సేనా? చెప్పాలి. క్యాన్సర్ ప్రివెన్షన్లో వారియర్సేనా? ఎస్ఆర్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వారియర్స్గా ఉన్న వాళ్ళ చేతులు. మీరు కాదా? ఓకే. వాళ్ళు పేపర్లో చూసే విషయాలు, మా కలెక్టర్ గారు, మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాకు చెప్పే విషయాలు, సొసైటీ నుంచి నేర్చుకునే విషయాలు, ఫీల్ అయ్యే విషయాలు. మనిషికి జీవితం అనేది చాలా ముఖ్యమైనది. అవునా? సో వెరీ ప్రీషియస్. అవునా కదా? ఎస్ ఆర్ నో? మీరు ఫీల్ అవుతారా? అమ్మ నుంచి ప్రేమ పొందడం, మదర్తో అటాచ్మెంట్ ఫీల్ అవుతారా మీరు? ఎస్ ఆర్ నో? బ్రదర్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారా? సిస్టర్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారా? ఫ్రెండ్స్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారా? కొలీగ్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారా? లవర్స్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారా? ఏం రెస్పాన్స్ అండి లవర్స్ అనేసరికి. బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వ్యాలంటైన్స్ డే. అవునా? బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మదర్స్ డే. అవునా? ఫాదర్స్ డే, మ్యారేజ్ డే. ఇవి బంధానికి, అనుబంధానికి దగ్గరగా ఉన్నటువంటి రిలేషన్షిప్. అంతేనా? చూస్తూ ఇంత అటాచ్మెంట్గా, ఫ్యామిలీ అటాచ్మెంట్ కానీ లేక కొలీగ్ అటాచ్మెంట్ కానీ ఉన్నటువంటి మన మనసు
కేవలం ఒక డిసీజ్, కేవలం ఒక క్యాన్సర్ ద్వారా ఉన్న పలంగా మన ఫ్రెండ్ కానీ లేక మన రిలేషన్స్ కానీ బ్లడ్ రిలేటివ్స్ కానీ చనిపోతే బాధగా అనిపించదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మీకు ఉండదా? ఇఫ్ యూ ఫీల్ దట్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ బాధగా ఉండదా? సో మరి ఏం చేయాలి? వాట్ ఈస్ ద రెమెడీ? రెమెడీ ఏంటండి? క్యాన్సర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా? ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ ఇటువంటి ఐఈసీ యాక్టివిటీస్ ద్వారానే జరుగుతాయి కదా. ఈరోజు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసేది ఏంటి? ఐఈసీ యాక్టివిటీసే కదా. సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలి. ఏం మెసేజ్ పంపించాలి? 2K రన్ ద్వారా థీమ్ ఏంటి ఈరోజు? క్యాన్సర్ ప్రివెన్షన్. సో ఈరోజు 2K రన్ ద్వారా క్యాన్సర్ ప్రివెన్షన్ అనే మెసేజ్ మనం పంపిస్తాం. అయితే సమాజానికి సందేశం అయితే పంపిస్తాం కానీ బట్ ఆచరణ కూడా మనం చేయాలి కదా. చూస్తూ ఉంటాం పేపర్లోని చాలామంది యూత్ టొబాకోకి బానిసలు అవుతూ ఉన్నారు, డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, మద్యానికి బానిసలు అవుతూ ఉన్నారు. అవుతున్నారా? మీరు చూస్తుంటారా? ఉన్నారా? దానికి మనం దూరం